హలో ఎవ్రీవన్, ఇదైతే నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అండి. నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే 4 or 4:30 ఆ టైంకి నిద్రలేస్తాను. బట్ ఈరోజు అయితే 3 o'clockకి లేచేసానండి. ఎందుకో నిద్ర పట్టలేదు. అంటే బొబ్బట్లు అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో దానివల్ల నాకు నిద్ర పట్టలేదు అనుకుంటా. ఆ తర్వాత రాగానే పచ్చిశనగపప్పు ఉంది కదండి, ఇదైతే కడిగేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఈ పచ్చిశనగపప్పు అయితే 4 to 5 విజిల్స్ అయితే రావాలి. సరే, ఇంకా అంత లోపల అయితే బొబ్బట్లకి పిండి కలుపుకుందాం అనేసి గోధుమ పిండి అయితే కలుపుతున్నాను. నార్మల్గా అయితే ఇవి మైదాతోనే చేస్తారు, బట్ నేనైతే గోధుమ పిండితో చేస్తున్నానండి. ఎందుకులే మైదా అని హెల్దీ కదా అనుకుని గోధుమ పిండితోనే ట్రై చేద్దాం ఒకసారి ఎలా వస్తుందని చేస్తున్నాను. ఇందులోనే బాగా కలిపేసుకొని ఇందులోనే ఆయిల్ అయితే పోసి పక్కన పెట్టేస్తున్నానండి. నేనైతే ఇది యూట్యూబ్లోనే చూశాను. యూట్యూబ్లోనే చూసి మళ్ళీ యూట్యూబ్లోనే పెడుతున్నాను. ఇంకా అంతే, నా రొటీన్ షేర్ చేయాలి కదా, అందుకని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అసలు నేనైతే ఫస్ట్ టైం చేశానండి. షేప్ అయితే కరెక్ట్గా రాలేదు, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. బొబ్బట్లు అయితే గోధుమ పిండితో చేసినా కూడా ఎంత బాగున్నాయో. మైదాతో చేసుకొని అన్హెల్దీగా తినేదానికంటే ఇలా గోధుమ పిండితో చేసుకొని హెల్దీగా తినడం అయితే బెటర్ అని నాకు అనిపించింది. ఇప్పుడైతే నేను ఆయిల్ పోసుకొని కొంతసేపు కలుపుకొని అయితే పక్కన పెట్టేశాను. టైం చూసారా, ఇంకా 3:40 అయిందండి. ఇంకా ఈ లోపల అయితే పప్పు కూడా ఉడికిపోయింది. ఉడికిపోయిన పప్పునైతే నేను తీసుకొని గరిటతోనే మెత్తగా మెదుపుకుంటున్నాను. నేను ఇక్కడ చేసిన బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే, నేను పప్పుని సరిగ్గా మెదుపుకోలేదండి. అంటే నేను బ్లెండర్తో బ్లెండ్ అయితే చేస్తాను, బట్ ఈసారి అయితే బ్లెండ్ చేయకుండా అట్లే స్పూన్తోనే మెదిపేశాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. దానివల్ల కొంచెం పప్పు పలుకులుగా అయితే ఉండిపోయింది. మీరు ఎవరైనా సరే ఇలా అయితే చేయొద్దు. మిక్సీ అయినా పట్టుకోండి, లేదా బ్లెండర్తో అయినా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడైతే ఆ తర్వాత నేను మెదుపుకున్నాను కదా, ఆ పప్పునైతే నాన్ స్టిక్ ప్యాన్లోకి తీసుకుంటున్నాను. మొత్తము నాన్ స్టిక్ ప్యాన్లో తీసుకొని అయితే ఇంకొంతసేపు మెదుపుకున్నాను. ఆ తర్వాత నేను 1 కప్ పచ్చిశనగపప్పు తీసుకున్నాను కాబట్టి దానికి 1 కప్ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం అయితే నేను నైఫ్తో సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అదే నేనైతే ఇప్పుడు యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని కలుపుకుంటున్నాను. ఇదైతే మనం కలుపుతూనే ఉండాలండి. ప్లస్ నాన్ స్టిక్ కాబట్టి అడుగైతే అంటదు. నార్మల్గా మీరు సిల్వర్ ఆర్ స్టీల్లో చేస్తున్న దానికైతే కలుపుతూనే ఉండండి. సేమ్ అండి, మనం బూరెలకైతే ఎలా అయితే చేసుకుంటామో పూర్ణము, అలానే బొబ్బట్లకు కూడా చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేనైతే బాగా కలుపుకుంటున్నాను. కొంతసేపటికైతే బెల్లం మెల్ట్ అయింది. బెల్లం మెల్ట్ అయ్యి అదైతే అంత చిక్కబడాలి కదా, అంటే గట్టిగా అవ్వాలి కదా, అంతసేపు మనం కలుపుకుంటూనే ఉండాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అదే యాలకల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. యాలకల పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా యాడ్ చేయండి. చాలా బాగుంది, నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇదైతే చాలా టైం పట్టిందండి. ఆ తర్వాత ఫైనల్గా అయితే అయిపోయింది. ఈ లోపల అయితే నేను పైన బట్టలు ఆరేసానండి మార్నింగ్. ఇంకా బట్టలు తీసుకొద్దాం కదా అని అనేసి అయితే పైకి వెళ్తున్నాను. నేనైతే డోర్ లాక్ చేసుకొని వెళ్తున్నానండి. ఎందుకంటే మా బాబు అక్కడ ఉన్నాడు కదా, వాడైతే వెనక్కాలే వచ్చేస్తాడు. అందుకనేసి డోర్ లాక్ చేసుకొని అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే వాడు నిద్రపోతున్నాడు కాబట్టి ప్రశాంతంగా వచ్చానండి పైకి తీసుకుందాం అని అనేసి. ఇక్కడ వెదర్ చూసారండి, మా ఊర్లో చాలా చల్లగా ఉంది. ఎందుకంటే రెయిన్ పడింది నైట్, కాబట్టి డే టైంలో అంతా చల్లగా ఉండింది. అసలు ఎండే లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. మరి మీ ప్లేస్లో ఎట్లుంది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వెదర్ అయితే నాకు చాలా ఇష్టం అండి. నాకు ఎక్కువ ఎండ రాకూడదు, వాన కూడా పడకూడదు, ఇలా చల్లగా ఉంటే నాకైతే చాలా ఇష్టము. ఆ తర్వాత బట్టలు తీసుకొని అయితే కిందకు వచ్చేసాను. ఈ లోపల ఈ పూర్ణం కూడా చల్లారిపోయిందండి. ఇంకా నేను ఏం చేస్తున్నా అంటే, బొబ్బట్లకి బాల్స్ చేసుకోవాలి కదా, ఇవైతే పెద్ద పెద్ద బాల్స్ లాగా అయితే చేసుకుంటున్నాను. నేను బూరెలు చేసేటప్పుడు అయితే చిన్నగా చేసుకుంటాను, బట్ బొబ్బట్లు చేసుకునేటప్పుడు అయితే ఇలా పెద్ద పెద్ద బాల్స్ అయితే చేసుకున్నానండి. అదే పప్పు కొంచెం సరిగ్గా మెదుపుకోలేదు కాబట్టి అదొక్కటి చిన్న మిస్టేక్ అయిపోయింది. అయినా సరే బాల్స్ లాగా అయితే బాగా వచ్చేసాయండి. బట్ ఇప్పుడైతే ఏం తెలియలేదు. బొబ్బట్లు
చుట్టేటప్పుడు మాత్రం తెలిసిందండి నేను చేసిన మిస్టేక్ అదే అనేసి. నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం నేనైతే మిక్సీ పట్టుకుంటాను, లేదా బ్లెండ్ అయితే చేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే బొబ్బట్లు చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి. ఎప్పటి నుంచో చేయాలి తినాలి అని ఉంది. ఫైనల్గా అయితే చేసేస్తున్నాను. గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఈ ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయి కదా, ఇవైతే బాగా వాష్ చేసేసుకున్నాను. 2 కవర్స్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత దానికి ఫుల్ ఆయిల్ అప్లై అయితే చేసేసాను. ఫుల్గా ఆయిల్ అయితే అప్లై చేసేయాలి మనము. ఆ తర్వాత చపాతి గోధుమ పిండిని తీసుకొని బాల్స్ లాగా అయితే చేస్తున్నాను. మెత్తగా ఆయిల్ ఎక్కువ పూసుకున్నాం కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అది బాగా స్ప్రెడ్ చేసుకున్నాక అందులో అయితే ఇప్పుడు మనం ఆ పూర్ణాన్ని అయితే పెట్టుకోవాలండి. పూర్ణాన్ని అయితే పెట్టుకొని మనం కంప్లీట్గా అయితే దాన్ని సీల్ చేసేయాలి. ఇక్కడ ఇంకో తప్పు ఏం చేశానంటే, నేను మొత్తం పిండి చుట్టేసాను. బట్ ఇలా చేయకూడదండి. ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండి వరకే పెట్టుకొని మిగతాది అయితే పైనుంచి అయితే తీసేయాలి. మీరు కూడా చేస్తున్నట్లయితే ఇలా చేయండి. పైన అయితే పిండి ఎక్కువ పెట్టొద్దు, గోధుమ పిండి తీసేసేయండి. ఆ తర్వాత ఆయిల్ అయితే వేసుకొని చిన్నగా అయితే స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్నానండి. చూసారా, పైన అయితే ఇంకో కవర్ వేసుకొని ఇలా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈసారి అయితే నేను మైదాతో ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నాను. నేను అసలు మైదాతో చేయను మ్యాక్సిమం. బట్ నాకెందుకో గోధుమ పిండితో చేసినవి షేప్ సరిగ్గా రాలేదు కదా. సో ఒకసారి మైదాతో ట్రై చేసి ఆ తర్వాత ఇంకెప్పుడు చేస్తాను గోధుమ పిండితోనే చేస్తాను. బట్ నెక్స్ట్ టైం మాత్రం మైదాతో అయితే ట్రై చేస్తాను. చూసారా అండి, బొబ్బట్ అయితే ఇట్లా అయింది. ఇప్పుడైతే తెలిసిందండి నాకు ఏమని, ఆ పూర్ణాన్ని అయితే నేను బాగా మెదుపుకోలేదనేసి. ఇంకా నా బొబ్బట్ అయితే చూసారా అండి, కొంచెం ఇరిగింది కానీ షేప్ బాగలేదు కానీ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ కూడా చాలా బాగుందని చెప్పారండి. మీరు కూడా గోధుమ పిండితో బొబ్బట్లు అయితే ట్రై చేయండి. ఆ తర్వాత అయితే 8:30 దాకా మా ట్యూషన్ పిల్లల్ని అయితే నేను చూసుకున్నానండి. తర్వాత రైస్ అండ్ కర్రీ వండేస్తున్నాను. ఆఫ్టర్నూన్ చేసింది అయితే ఆఫ్టర్నూన్కే సరిపోయింది, అందుకని చేసేసుకొని ఆ తర్వాత కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా వాష్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ డే కోసం మా హస్బెండ్కి అయితే పెరుగన్నం నైటే అన్నంలో పాలేసి అందులో పెరుగేసి అయితే తోడబెట్టేసుకున్నాను. ప్రతిరోజు నైట్ అయితే ఇదైతే నేను స్కిప్ చేయకుండా చేస్తానండి. ఆ తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఎందుకంటే నైటే ప్రశాంతంగా కడిగి పెట్టేసుకుంటే మార్నింగ్ పీస్ఫుల్గా ఉంటుంది, హడావిడి లేకుండా ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే నైటే గిన్నెలన్నీ కడుక్కొని అయితే పెట్టేస్తానండి. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే కూడా నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. చూసారా, ఆ తర్వాత మా బాబుకి నైట్ పాలు కావాలి కదండి, ఇంక పాలు అయితే కూడా కాగబెట్టేస్తున్నాను. 1/2 లీటర్ అయితే కాగబెడతానండి నైట్. ఇందులో పాలైతే చిక్కగా ఉంటాయి కాబట్టి ఇందులో నేనైతే కొంచెం ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇదండి నా నైట్ రొటీన్.